సరిపడా నూనె వేసి అల్లం ఎల్లిగడ్డ, పసుపు, జీలకర్ర, పులుసు కదా ఆల్రెడీ అన్నీ ఇందులో కలిపాను. ముందు కొంచెం ఇలా మొత్తం కలిపేసుకుందాం, లేదంటే ఇంకా తర్వాత వేయించుకుంటాయి. ఇలా నూనెలు వేస్తే నీసు స్మెల్ రాదన్నమాట. సిమ్లో పెడదాము, లేదంటే గుజ్జు మసాలా కూడా వేసేసిన. కొంచెం మెల్లగా కలుపుకోవాలి, ఎటుపడితే అటు కలిపించుకుంటాయి. ఇంకా పులుసు వేసేద్దాం. ఇలా చిన్నగా కలుపుకోండి, లేదంటే మొక్కలు విడిపోతాయి. చూసారా, నూనెలో ఉడికితే ముక్క కొంచెం గట్టి పడుతుంది, ఇచ్చుకోపోతుంది అనుకొని కొందరు పులుసు మరగబెట్టి అందులో పచ్చి ముక్కలు వేస్తారు. కాదు, నూనెలో 10-15 టైమ్స్ ఉడకబెట్టేసి మగ్గనించాక కొంచెం ఇది నేనైతే ఇట్లా చేస్తా ఫ్రెండ్స్. ప్రాసెస్ మీరు ఎలా చేస్తారు? చెప్పా కదా, ఉల్లిగడ్డ నూనెలో వేయించి కొంచెం చింతపండు నానబెట్టేసి ఉల్లిగడ్డ, ఎండు కొబ్బరి, జీలకర్ర, మెంతులు, ధనియాలు, కొన్ని పల్లీలు, షాజీర, ఇలాచి, లవంగ, చెక్క వేసి మొత్తం మంచిగా వేయించేసి పొడి కొట్టుకొని వేసేయాలి. తర్వాత పులుసు పోసేయాలి. ఇది నేను చేసే ప్రాసెస్. ఫిష్ కర్రీ రెడీ.